వృషభ రాశి వారికి 9, 10, 11 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇక్కడ మీకు 2 పెద్ద కోరికలు తీరుతున్నాయి. కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా చాలా చక్కగా ఉండబోతుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రాగలుగుతారనమాట. అలానే కాకుండా వృషభ రాశి వారికి ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయండి. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఏంటంటే గనక ఎంత కోపం ఉంటుందో అంత జాలి, కరుణ, దయ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. వీళ్ళు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయరు. కాకపోతే కొంతమంది ఏంటంటే గనక వీరి చుట్టూదా చేరి వీరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేస్తూ ఉంటారండి. అయినా వీరికి ఏంటంటే గనక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు తీరే సమయం అన్నమాట. ఇక్కడ మీకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే కనుక ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలానే కాకుండా ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. 4 దిక్కుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు తీర్చుకోగలుగుతారు. అనేక రకాల కష్టాలు ఏంటంటే కనుక తొలగించుకోగలుగుతారు. అలానే కాకుండా కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం కానీ, కొంచెం ఏంటంటే కనుక బిజినెస్లో రాణించడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఇంట్లో ఉండే చిరాకులు, గొడవలు ఇవి తగ్గుముఖం పడతాయి. అలానే కాకుండా భార్యాభర్తల మధ్య ఉండే అంటే విభేదాలు ఉంటాయి కదా, అవి కూడా తొలగిపోతాయి. చక్కగా కలిసిమెలిసి ఉండటం, అలానే కాకుండా ఇంట్లో ఉండే అంటే కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోవటం, ఇల్లు కూడా మీకు అనుకూలించటం, ఇంటి వాతావరణం సరిగ్గా ఉండటం, ఈ బిజీ లైఫ్లో ఏంటంటే కనుక మీరు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మార్చుకోవటం, అందరినీ కూడా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అన్యాయం, మోసం జరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకపోవటమే బెటర్. కొన్నిసార్లు ఏంటంటే మన పక్కనే చేరి మనని ఇబ్బంది పెట్టేవారు చాలా మంది ఉంటారు. మన ముందు ఒకలాగా, మన వెనక ఒకలాగా చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్త పడండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక వృషభ రాశి వారికి 3 రోజులు కూడా దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. మనం ముందే చెప్పాం కదా దైవానుగ్రహం. ఇక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కులదేవత అంటే రేణుకమ్మ అంటే ఎల్లమ్మ తల్లి అనుగ్రహం కూడా కలగబోతుంది అనమాట. అందరికీ కులదేవతలు అంటే ఎల్లమ్మ తల్లే ఉండరు కదా. మనం ఏంటంటే కనుక గ్రామ దేవతలు, కులదేవతలుగా పూజిస్తాం. కాబట్టి ఎల్లమ్మ తల్లి అనుగ్రహం కలగటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, సకల శుభాలు చేకూరటం, అద్భుతమైన ఫలితాలు రావటం, ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూడబోతున్నామని చెప్పొచ్చు. కాబట్టి మీరు కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి. ఒక రోజు చూసుకోండి. అయితే ఒక శుక్రవారం కానీ, ఒక గురువారం కానీ ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే వృషభ రాశి వారికి శని బాధలు అధికంగా ఉంటాయి కదండి. శని పట్టి పీడిస్తూ ఉంటుంది. శని వల్ల మీరు సఫర్ అవుతూ ఉంటారు. శని మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి శని నుంచి మీకు విముక్తి కలగాలంటే స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి. అంటే మనం హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే ఏమవుతుందంటే కనుక శని బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. శని మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోతుంది. శని ఏంటంటే కనుక దశల వారి నుంచి అంటే వెనుతిరగటం అనేది జరుగుతుందన్నమాట. ఇది ప్రయత్నించుకోండి. అంటే రోజు కూడా చేయొచ్చు, అప్పుడప్పుడు తిదివార నక్షత్రాలను బట్టి కూడా చేసుకోవచ్చు. కానీ వృషభ రాశి వారికి 99% మంచి జరుగుతుంది. ఈ స్నానమే ఏంటంటే కనుక శని బాధల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలానే కాకుండా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇల్లంతా కూడా నీట్గా ఉంచుకొని ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవిని కానీ మన కులదేవత అంటే మనం చెప్పాం కదా కొంతమందికి కులదేవతలు అంటే రేణుకెల్లమ్మ తల్లి ఉంటారు, ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదండి. కాబట్టి నిష్ట నియమాలతో ఆ తల్లికి ఏంటంటే కనుక దీపం పెట్టడం కానీ, కొబ్బరికాయ కొట్టడం కానీ, ఆ తల్లిని పూజించడం కానీ ఇలా చేస్తే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా మీ సమయాన్ని బట్టి ఏంటంటే కనుక మీరు ఇంట్లో పూజ చేసుకోండి. చిన్న బెల్లం ముక్కని ఏంటంటే కనుక సమర్పించి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కని తింటే జాతక సమస్యలు, జాతక దోషాలు పోతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక అనేక రకాల కష్టాల నుంచి కూడా బయటపడతారు. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పొచ్చు. ఇది మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి. అంతగా అనుకూలించదు. మీకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, నలుపుకు సంబంధించినవి కొన్ని అంటే వస్తువులు శనివారం కానీ, శుక్రవారం కానీ కొనకండి. వాటిని అవాయిడ్ చేసేయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద పనుల కోసం వెళ్ళేటప్పుడు తప్పకుండా ఏంటంటే కనుక గణపతి మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళటం కానీ, గణపతి పటాన్ని తాకుకుంటూ వెళ్ళటం కానీ చేయండి. అలా చేయటం వల్ల ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి
ఉంటాయని చెప్పొచ్చు. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక మీకు ఇక్కడ మనం చూసుకుంటే ఇంటి పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి, ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆగిపోయిన డబ్బు ఏంటంటే గనక తిరిగి మీ చేతికి అందుతుంది. ఆర్థికంగా మీకు బాగుంటుందన్నమాట. డబ్బు పరంగా పెద్దగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చేతికి అందుతుంది, డబ్బు చేతిలో ఆడుతూ ఉంటుంది. అంతగా ఏంటంటే గనక సమస్యలు అయితే లేవని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ముఖ్యంగా చెప్పాలంటే గనక విద్యార్థులకు కలిసొచ్చే సమయం అండి. బాగా విద్యలో రాణించగలుగుతారు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఏంటంటే గనక బాగా రాణించగలుగుతారు, వృత్తిపరంగా బాగుంటుంది. అలానే ఏంటంటే గనక మీరు కొత్త కొత్త బిజినెస్లు పెట్టడం కానీ, వాటి మీద చర్చ జరగటం కానీ, అలానే కాకుండా బిజినెస్ని డెవలప్ చేసుకోవటం కానీ, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇది అందరికీ జరుగుతుందంటే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే వ్యాపార కొంచెం నష్టాలు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, లాభం అంతగా ఉండదు, నష్టాలు అంతగా ఉండదు, కానీ బాగానే ఉంటుంది, మధ్య రకంగా ఉంటుంది. ఉన్నదాంట్లో ఏంటంటే కనుక తృప్తిగా ఉంటారు. ఈ యొక్క 3 రోజుల్లో ఏంటంటే కనుక అప్పుని చెయ్యకండి, అప్పుని ఇవ్వండి కానీ చెయ్యకండి. అంటే ఆగిపోయిన డబ్బు వస్తుంది, కాకపోతే ఏంటంటే కనుక అప్పు చేయటం వల్ల మీ జీవితంలో ఇంకా అప్పు పెరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం అప్పును అవాయిడ్ చేసేయండి, ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా అండి మీకు దూర ప్రయాణాలు కూడా పడతాయండి. ప్రయాణాలలో కూడా మంచి లాభాలు వస్తాయని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. ఇంకా అలానే కాకుండా మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే అధికంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం కానీ, ఇలా మోసపోవటం కానీ మాత్రం చేయకండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అందరూ నా వాళ్ళే అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని గమనించండి. అలానే కాకుండా ఎవరైనా డబ్బు అడిగితే అసలు ఇవ్వకండి. అలా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధన నష్టం చేకూరుతుంది. డబ్బు ఏంటంటే కనుక ఇవ్వటం వల్ల బాగా నష్టపోతారండి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది, వృత్తి వ్యాపార పరంగా కూడా బాగుంటుంది, మంచి లాభాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీల వల్ల ఏంటంటే కనుక నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది అందరికీ జరుగుతుందంటే కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీల వల్ల ఏంటంటే కనుక కొన్ని నిందలు పడతారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి, స్త్రీలతో కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే స్త్రీలు ఏంటంటే కనుక లేనిపోని అబండాలు మీ మీద వేయటం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక స్త్రీ ఏంటంటే కనుక మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఆశిస్తుందండి. ఆ స్త్రీని మీరు ఏంటంటే కనుక దూరం పెట్టండి. ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారికి స్త్రీలకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా కొంచెం గొడవలు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మీకు బాగానే ఉంటుందన్నమాట. ఏ లెటర్ అనే స్త్రీతో, ఎం లెటర్ అనే స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఇద్దరు స్త్రీలే ఏంటంటే మీకు అన్నిటికీ కారణమవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, కష్టాల కూబిలో పడేయటం, మీ మీద నిందలు వేసేసి నలుగురిలో ఏంటంటే కనుక అవగౌరవపరచడం, ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఓవరాల్గా మీకు బాగానే ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగానే కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఉద్యోగం రావటం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం, బదిలీలు అవ్వటం, జీతాల మీద చర్చ జరగటం, జీతాలు పెరగటం, ఇదంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలిసిన వాళ్ళ త్రూ మీకు ఉద్యోగం వస్తుందన్నమాట. వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే కనుక మంచి ఉద్యోగంలో చేర్పించడం ఇలాంటివి చేస్తారండి. ఆ తర్వాత మీరు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా జీతాలు పెరుగుతాయి. అలానే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వివాహం కాని వారికి సంబంధాలు చూడటం, సంబంధాలు కుదరటం, ఇదంతా కూడా జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట, బాగా కలిసి వస్తుంది. ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే కనుక ఒక వాహనం కొనటం కానీ, వస్తువు కొనటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక రావాల్సిన డబ్బు కానీ ఇదంతా కూడా వస్తుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఈ పరిహారాల వల్ల నరదిష్టి పోతుంది, చెడు దిష్టి పోతుంది, కనదిష్టి నుంచి మీరు బయటపడతారు. మీరు ఏం చేసినా చేయకపోయినా ఏంటంటే కనుక దిష్టి తాకుతూ ఉంటుందండి. మంది ఏడుపులు, నరదిష్టి మీ మీద ఏంటంటే కనుక అధికంగా ఉంటుందన్నమాట. దానివల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ నరదిష్టిని పోగొట్టుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏంటంటే నరదిష్టి అనేది పోవట్లేదు. నరదిష్టి ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. నరదిష్టి వల్ల మీరు ఎన్నో కోల్పోతున్నారని కూడా చెప్పొచ్చు. అయితే నరదిష్టి పోవాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ నరదిష్టిని పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నిమ్మకాయ ఏంటంటే కనుక నరదిష్టి నుంచి మిమ్మల్ని బయటపడేసేలాగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు నిమ్మకాయతో నరదిష్టి పోతుందంటే ఖచ్చితంగా పోతుందండి. నరదిష్టి పోవటానికి ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుందన్నమాట. పురాణాల ప్రకారం
ఏంటంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే నిమ్మకాయ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఈ యొక్క నిమ్మకాయ ఏంటంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి. మీకుండే ఇబ్బందులు పోగొట్టడం కానీ, బాధలు పోగొట్టడం కానీ, అలానే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అంటే చీటికి మాటికి వస్తూ ఉంటాయి. మీ జీవితంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఒక నిమ్మకాయని తీసుకొని ఇంట్లో కాకుండా ఇంటి బయట ఏంటంటే గనక తల చుట్టూ 27 సార్లు నిమ్మకాయని తిప్పండి. 27 సార్లు అలా తిప్పిన తర్వాత దాన్ని ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేస్తే ఖచ్చితంగా నరదిష్టి అక్కడికక్కడే పగిలిపోతుంది. ఆ నిమ్మకాయ తొక్కితే ఎలాగైతే పగులుతుందో అలా ఏంటంటే నరదిష్టి అనేది పగిలిపోతుందన్నమాట. నరదిష్టి అనేది ఏంటంటే కనుక పగలటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి. దీనివల్ల మీకు 99% మంచి జరుగుతుంది. 1-2 సార్లు ఆచరిస్తూ ఉండండి. 1-2 సార్లు చేస్తూ ఉండండి. మీరే ఏంటంటే కనుక మార్పుని మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అప్పుడు ఏంటంటే కనుక మీరండి ముఖ్యమైనగా చెప్పాలంటే కొన్ని సార్లు ఏంటంటే ఆరోగ్యం బాగుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని జేబులో పెట్టుకోండి. మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, అంటే ఇలా ఉంటారు కదండి మన దేవతలు, కులదేవతలు, గ్రామ దేవతలు, ఎవరైనా సరే, ఆంజనేయ స్వామి, ఇంకెవరైనా కావచ్చు, ఇష్టమైన వాళ్ళ పట్టం ముందు ఏంటంటే కనుక చిన్న నిమ్మకాయని పెట్టండి. పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర మీ జేబులో పెట్టుకోండి. ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక మీరు పెట్టిన 24 గంటల్లో కానీ 48 గంటల్లో కానీ కుళ్ళిపోవటం, వాడిపోవటం జరిగితే మీ దగ్గర చెడుందని అర్థం అనమాట. అంటే నరదిష్టితో పాటు మీకు ఇంకా చెడుందని అర్థం. ఒకవేళ ఆ నిమ్మకాయ బాగానే ఉందనుకోండి, ఏం కాలేదు, బాగుంది, నిగనిగలాడుతుందనుకోండి, మీ దగ్గర ఎలాంటి చెడు లేదని అర్థం. అలానే కాకుండా నరదిష్టి కూడా లేదని అర్థం అనమాట. ఇది మీరు గమనించుకోండి. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం అయితే తప్పకుండా ఏంటంటే కనుక పాటించి రిజల్ట్ అనేది పొందండి. ఇక తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది. మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఇలా ఇంకా పాటించుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకొకటండి, ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు డబ్బు లేక నరకం చూస్తున్నారు కదా, ఆ నరకం నుంచి మీరు బయటపడటానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుందన్నమాట. ఇది మీరు దేనితోనైనా సరే రాయొచ్చు, కానీ పసుపు పేస్ట్తో రాస్తే చాలా మంచిది. లేదంటే పసుపు కలర్లో ఉండే పెన్నుతో రాస్తే కూడా మంచిదన్నమాట. ఈ నెంబర్ ఏం చేస్తుందో తెలుసా, ఆగిపోయిన సంపాదన పెంచుతుంది. ధనం ఏంటంటే కనుక మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది. ధన ద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయన్నమాట. ధనం అనేది రాక మనం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ధన ద్వారాలు అనేవి మూసుకుపోయి మనం బాధపడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే డబ్బు రావడానికి ఈ నెంబర్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ నెంబరు ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఒక తెల్లని కాగితం కానీ ఒక 10 రూపాయల నోటు కానీ తీసుకుని దానిపైన ఇప్పుడు చెప్పే నెంబర్ రాసుకోండి. ఈ నెంబర్ వల్ల 99% మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ నెంబర్ అనుకూలిస్తుంది అనమాట. ఏమీ లేదండి, 777 రాయండి ముందు. ఈ 7 ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి అంకితం చేయబడుతుంది. 555 లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. 111 అంటే శివుడికి అంకితం చేయబడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురి దేవతల యొక్క అనుగ్రహంతో ఈ నెంబర్ అనేది ఈ అంకెశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. అంటే మీరు అనుకోవచ్చు నెంబర్స్లో కూడా దైవాన్ని పోలిస్తారండి. అంటే మనకు అంకెశాస్త్రంలో ఈ విధంగానే ప్రస్తావన ఉంది కాబట్టి అంకెశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఈ నెంబరు అతీత శక్తివంతమైనది కాబట్టి ఈ నెంబర్ వల్ల మీకు మంచి జరుగుతుంది. 99% అండి ధనం రావటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, డబ్బు లేక నరకం చూసేవారికి ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందటం, చేతి నిండా డబ్బు ఆడటం, ఇదంతా కూడా చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తెల్లని కాగితం మీద కానీ ఒక 10 రూపాయల నోటు మీద కానీ రాసుకుంటే ఆ 10 రూపాయల నోటు ఏంటంటే కనుక ఖర్చు చేయకూడదు. తెల్లని పేపర్ మీద రాసుకొని మీ దగ్గర పెట్టుకుంటే మీకు డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఏదో ఒక రకంగా ఎవరితో ఒక సహాయం పరంగా కూడా మన దగ్గర డబ్బు అనేది వస్తుంది. చేతి నిండా ఆడుతుంది, డబ్బు అందుతుంది, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి, రావాల్సిన డబ్బు కూడా రావటం, ఆగిపోయిన సంపాదన పెరగటం, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవ్వటం, డబ్బు పరంగా ఏంటంటే కనుక 99% మీకు మేలు జరుగుతుందండి. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట. అందుకే ఇది ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. ఇక ఆ తర్వాత నెంబర్ పెట్టుకున్నట్టు రాసినట్టు ఎవరికి చెప్పకండి. చెప్పటం వల్ల ఏంటంటే కనుక ఫలితాలు అయితే రావిది గుర్తు పెట్టుకోండి. ఎవరికి చెప్పకుండా చక్కగా ఏంటంటే కనుక సీక్రెట్గా రాసుకోండి, సీక్రెట్గా పెట్టుకోండి. ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టుకున్నా కానీ మనకు మంచి చేకూరుతుందన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క నెంబర్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. అయితే మీకు కోరికలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కనుక కోరికలు తీరక చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కోరికలు తీరాలంటే ఇది ఏంటంటే కనుక ఆవుకి ఇది పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవుని నృత్య భాగాన తాకితే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అలానే ఆవుని వెనక భాగాన తాకితే దరిద్రం పోతుంది. పొట్ట భాగాన తాకితే అదృష్టం పడుతుంది. కాళ్ళను తాకితే మనకేంటంటే కనుక సర్వ పాపాలు నశిస్తాయి
ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఆవుకు ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి చేకూరుతుంది. ఆవుకు ఆహారం ఏది పెట్టండి అంటే కనుక వృషభ రాశి వారు ముఖ్యంగా కోరికలు తీరాలంటే, కుబేరులాగా మారాలన్నా మీరేంటంటే కనుక తోటకూర ఉంటుంది కదా, తోటకూర కానీ, వంకాయలను కానీ, టమాటాలను కానీ ఏంటంటే ఆవుకు పెట్టండి. పెట్టేటప్పుడు బలంగా కోరిక కోరుకొని పెడితే మాత్రం ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం కోరిక అయితే తీరడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కోరికలను తీర్చుకోవటానికి, కోరికల నుంచి మీరు బయటపడటానికి, కుబేరులు అవ్వటానికి, దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి 33 కోట్ల మంది దేవతల యొక్క రూపంగా ఆవుని భావిస్తాం కాబట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగటానికి, దేవతల అనుగ్రహం కలగటానికి, సకల శుభాలు చేకూరటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే ఆవుకి ఏంటంటే ఈ విధంగా ఏంటంటే ఇది పెట్టేయండి, సరిపోతుందనమాట. మీరే రిజల్ట్ని చూస్తారు, మీరే రిజల్ట్ని చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ చక్కగా ఫలితం పొందండి. ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాలుగా కూడా మీకు బాగానే ఉందన్నమాట. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉంది. కానీ గుడ్డిగా నమ్మటం వల్ల మోసం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక హెల్ప్ చేయకండి. నా వాళ్ళు అనుకుని సహాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెడతారు. అలానే కాకుండా ఏంటంటే షూరిటీ సంతకాలు అయితే చేయకండి. మధ్యవర్తిత్వం కూడా మీకు అసలు పనికి రాదు. అసలు మధ్యవర్తులుగా మీరు వ్యవహరించకండి, మీరు వెళ్ళకండి. దానివల్ల మీకు చెడు జరుగుతుందన్నమాట. అది కూడా మీరు ఇంకా చూసుకోండి. ఆ తర్వాత